ప్రాణం పోయినా కూడా కన్యా రాశివారు మార్చి 19 ఉగాది వరకు ఎవరికీ ఈ ఒక్క వస్తువును అస్సలు ఇవ్వకండి. కాదని ఇస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అసలు ప్రాణం పోయినా సరే కుంభరాశివారు మార్చి 19 ఉగాది వరకు ఏ ఒక్క వస్తువుని ఎవరికీ ఇవ్వకూడదు. కాదని ఇస్తే ఏమవుతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కన్యా రాశి ఇది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, చిత్త నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి కిందకి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కన్యా రాశి వారికి చాలా ముఖ్యమైనది. మీరు కన్యా రాశి వారు అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే మార్చి 19న వచ్చే ఉగాది రోజు చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు కొత్త సంవత్సరం ప్రారంభం జరుగుతుంది. అయితే ఈసారి ఉగాది 2026 మార్చి 19 గురువారం జరుపుకుంటామని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మికంగా ఇది కొత్త ప్రారంభం, శుభ ఫలితాలకు సూచకంగా అయితే భావిస్తారు అనే చెప్పుకోవాలి. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి ఈ ఉగాది వరకు ఒక చిన్న పొరపాటుగా కూడా పెద్ద సమస్యను కారణం అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి వచ్చే ప్రమాద సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు ఈ కాలంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అనే చెప్పుకోవాలి. మీరు గమనించే ఉంటారు, చిన్న చిన్న సమస్యలు పెరిగిపోవటం, ఎవరో ఒకరు మీ మీద ఈర్షపడటం, మీరు ఇచ్చిన వస్తువులు ఇతరులు తిరిగి ఇవ్వకపోవటం, మీ అదృష్టం ఒక్కసారిగా తగ్గిపోవటం, ఇవి అన్నీ సాధారణమైన విషయాలు అయితే కాదు అనే చెప్పుకోవాలి. కానీ కొన్నిసార్లు మనం ఇచ్చిన కొన్ని వస్తువులు ద్వారా మన అదృష్టం కూడా అయితే బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పుకోవాలి, జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అయితే అందుకనే కన్యా రాశి వారు ఉగాది వరకు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. ప్రాణం పోయినా కూడా ఏ వస్తువు ఇవ్వకండి అంటే ఏ వస్తువు ఇవ్వకూడదు, ఇటువంటి విషయాలన్నీ ఇప్పుడు మనం చాలా స్పష్టంగా అయితే తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఈ కాలంలో ముఖ్యంగా ఒక వస్తువుని అయితే ఎవరికి ఇవ్వకండి. ఆ వస్తువు ఏమిటి? ఆ వస్తువు మీరు ప్రతిరోజు ఉపయోగించే పరసు లేదా డబ్బులు పెట్టుకునే వస్తువు. ఎందుకు అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం పరసు అనేది కేవలం డబ్బు పెట్టుకునే వస్తువు మాత్రమే కాదు, అది మీ అదృష్టానికి, ధనయోగానికి, శుభశక్తులకి ప్రతీకగా అయితే భావిస్తారు. కాబట్టి మీ పరసును ఇతరులకు ఇవ్వటం అంటే మీ అదృష్టాన్ని వాళ్ళకి ఇచ్చినట్లే అవుతుందని అయితే గుర్తుంచుకోండి. ఇలా చేస్తే ఏం జరుగుతుంది? కన్యా రాశివారు పొరపాటున పరసు లేదా డబ్బులతో సంబంధించిన వస్తువులు మాత్రం ఇతరులకు ఇస్తే కొన్ని సమస్యలు అయితే రావచ్చు అనే చెప్పాలి. ఉదాహరణకు ఆర్థికంగా డబ్బు నష్టం, అప్పులు పెరిగిపోవటం, అలాగే పని ఆగిపోవటం, కుటుంబంలో కలహాలు, ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అందుకనే ఉగాది వరకు చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. కన్యా రాశివారు తప్పక చేయవలసిన పని, మీరు ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే కొన్ని పనులు అయితే చేయాలి. ప్రతి ఉదయాన్నే విష్ణువుని స్మరించండి. బుధవారం రోజున పచ్చని వస్త్రాలు ధరించడం చాలా మంచిది. పేదవారికి ఆహారం దానం చేయడం చాలా మంచిది. అలాగే తులసి మొక్కకు నీరు పొయ్యాలి. ఈ చిన్న పని చేస్తే మీ జీవితంలో చాలా మార్పులు అయితే వస్తాయనే చెప్పుకోవాలి. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. అయితే కన్యా రాశి వారికి ఉగాది తర్వాత ఒక ముఖ్యమైన వ్యక్తి పరిచయం అయితే అవుతారనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి కారణంగా మీ అదృష్టం పెరుగుతుంది, మీ పని విజయవంతంగా అయితే అవుతుందనే చెప్పుకోవాలి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం కూడా అయితే వస్తుంది అనే చెప్పుకోవచ్చు. కానీ ఆ మంచి కాలం రావడానికి ముందే ఈ చిన్న జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలి అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక కూడా అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మార్చి 19 ఉగాది వరకు మీ పరసు, డబ్బు పెట్టుకునే వస్తువులు, మీ అదృష్టానికి సంబంధించిన వస్తువులు ఎవరికి ఇవ్వకండి. ఇది చిన్న విషయం అనిపించినా మీ జీవితంలో పెద్ద మార్పుకి కారణం కూడా కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. కన్యా రాశి వారు గుర్తుంచుకోవాల్సిన రహస్య సంకేతాలు కూడా అయితే ఉన్నాయి అని చెప్పుకోవాలి. కన్యా రాశి వారికి ఉగాది ముందు కొన్ని రహస్యమైన సంకేతాలు కనిపించవచ్చు. ఒక
ఈ సంకేతాలు చాలామందికి పట్టించుకోరు, కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇవి పెద్ద మార్పుకు అయితే సూచనలుగా అయితే చెప్పుకోవచ్చు. మీరు గమనించండి, ఇంటిలో చిన్న చిన్న వస్తువులు కనిపించకపోవటం, అలాగే ఎవరో ఒకరు మీపై అసహనం చూపించటం, మీరు ప్రారంభించిన పనులు మధ్యలో ఆగిపోవటం, మీరు అనుకున్న పని ఆలస్యం కావటం, ఇవి అన్నీ సాధారణమైన విషయాల్లా కనిపించినా ఇవి మీ జీవితంలో జరగబోయే మార్పులకు సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. అందుకనే కన్యా రాశి వారికి ఈ మార్పుల్లో ఈ రోజుల్లో చాలా వరకు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండి గమనిస్తూ ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి వల్ల సమస్యలు రావచ్చు. జ్యోతిష సూచన ప్రకారం కన్యా రాశి వారికి ఒక వ్యక్తి వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి కావచ్చు, మీకు సహాయం చేసేవాడు కావచ్చు, మీ బంధువు కావచ్చు, లేదా మీతోనే కలిసి పనిచేసే వ్యక్తి కూడా కావచ్చు. ఆ వ్యక్తి మీ దగ్గర నుంచి ఏదైనా వస్తువు అడగవచ్చు. అందుకనే మీరు ఎవరైనా ఏదైనా వస్తువు అడిగితే వెంటనే ఇవ్వకండి. కొన్నిసార్లు మనం మంచిగా ఇచ్చిన వస్తువు వల్ల కూడా మనం అదృష్టాన్ని అయితే తగ్గిపోతుంది అనే చెప్పుకోవాలి. ఉగాది రోజు కన్యా రాశి వారు చేయవలసిన ప్రత్యేకమైన పూజలు. ఉగాది రోజున కన్యా రాశి వారు ఒక చిన్న పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేయండి. దేవునికి పసుపు కుంకుమ పెట్టండి. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి. ఒక పండు దేవుడికి నివేదన పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటిలో శుభశక్తులు పెరుగుతాయనే చెప్పుకోవచ్చు. అయితే కన్యా రాశి వారికి వచ్చే అదృష్టం, ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే కన్యా రాశి వారికి ఉగాది తర్వాత చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. మీకు ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కొత్త అవకాశాలు వస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని కూడా పూర్తవుతుందనే చెప్పుకోవాలి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. చాలామంది కన్యా రాశి వారు ఈ కాలంలో కొత్త ప్రారంభం కూడా అయితే చూస్తారు అనే చెప్పుకోవాలి. ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులు. ఎందుకు అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ఎందుకు అంటే ఈ వీడియో చూస్తున్న కన్యా రాశి వారు అదృష్టవంతులు. ఎందుకు అంటే ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీరు పెద్ద సమస్యల నుండి ముందుగానే అయితే తప్పించుకోవచ్చు అనే చెప్పుకోవాలి. జీవితంలో కొన్నిసార్లు చిన్న సూచనలు కూడా పెద్ద మార్పులకు తీసుకొస్తుందనే చెప్పుకోవాలి. అయితే కన్యా రాశివారు గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా ఒకటి ఉందనే చెప్పుకోవాలి. మార్చి 19 ఉగాది వరకు మీ అదృష్టానికి సంబంధించిన వస్తువులు, ముఖ్యంగా మీ పరసు లేదా డబ్బులకు సంబంధించిన వస్తువులు ఇవ్వకండి. ఇలా చేస్తే మీ జీవితంలో వచ్చే సమస్యలు అయితే తగ్గిపోతాయి అనే చెప్పుకోవాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు ప్రాణం పోయినా కూడా కన్యా రాశివారు ఏ వస్తువులు ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, మార్చి 19 ఉగాది వరకు అసలు ఎందుకు ఇవ్వకూడదు, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.